ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పునివ్వడం పట్ల బీజేపీ ఎస్సీ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ రేచర్లపేట 6వ డివిజన్ గంటావారి స్ట్రీట్లో గల డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన కృష్ణ అనంతరం ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీజేపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏడిద కృష్ణ మాట్లాడుతూ మాదిగలు 30 సంవత్సరాల చిరకాల వాంఛను నెరవేర్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీలలో వెనుకబడిన పేదలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరి సత్యబాబు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆశయం ఇన్నాళ్లకు నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన కులాలకు అన్యాయం జరగకుండా మాదిగలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ చీఫ్ జస్టిస్ గారు మన చంద్రచూడ్ గారు మన రిజర్వేషన్ కల్పించారో ఆయనకి మేము మాదిగల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదే విధంగా ప్రతి ఒక్క ఈ రోజు ఎస్సీ మాదిగలకు అలాగే ఎస్టీ అణగారిన వర్గాలకు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు ఇతర వర్గాలకు ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రిజర్వేషన్ కల్పించిన మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని మేము చాలా మంది కూడా ఎన్నో కేసులోని ఎదుర్కొని ఇబ్బంది పట్టి రాజకీయాల్లో అయితే బాధ్యత కావాలో ఆ బాధ్యత ఇస్తానన్న మందకృష్ణ మాదిగకి వెన్ను చూపకుండా ఈరోజు ఆయన మన జాతి కోసం పోరాడి ఉద్యమ నాయకుడిగా ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయిన మందకృష్ణ మాదిగ గారికి మేము ఆయనకి మేము శిరస వహించి అందరి తరపున మాదిగల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అత్యంత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మాదిగల ఆవేదన విని ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలి, ఎస్సీలో ఉన్నటువంటి ఏ కులం మీద ప్రేమ ఉండొచ్చు కానీ మిగతా కులాలు అన్యాయం అవ్వకూడదు అని సుప్రీంకోర్టు ఆలోచన చేసి అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ జరగాలి అని తీర్పిచ్చినందుకు ఈ రోజున మా యొక్క కార్యకర్తలు మా యొక్క రేచర్లపేట అరుంధతి కాలనీలో ఘనంగా బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు మరి బీజేపీ నాయకులు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది.